కళ్యాణదుర్గం టీడీపీలో మూడు ముక్కులాట నడుస్తోంది. అక్కడ టికెట్ కోసం ముందు నుంచి ఇద్దరు సీనియర్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. వారిలో ఒకరు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, మరొకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత. ఈసారి వారిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తుంటే ఇప్పుడు టికెట్ రేసులోకి ఒక కాంట్రాక్టర్ కూడా వచ్చి చేరారు. గతంలో పీఆర్పీలో పనిచేసిన బడా కాంట్రాక్టర్ టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నారట. దాంతో కళ్యాణదుర్గం టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీకి బలమైన నియోజకవర్గం. 2004 వరకు అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో టీడీపీలోని నేతలంతా కలిసికట్టుగా తమ అభ్యర్థిని గెలిపించుకునేవారు. అయితే అది జనరల్ సెగ్మెంట్ అయినప్పటి నుంచే పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. 2004 నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అండగా ఉంటూ వచ్చిన ఉన్నం హనుమంతరాయ చౌదరికి 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పట్లో నియోజకవర్గం మారిన రఘువీరారెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించాడు. 2014లో ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందగలిగారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఉన్నంకు వ్యతిరేకంగా చక్రం తిప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఉమామహేశ్వర నాయుడికి కళ్యాణదుర్గం టికెట్ దక్కేలా చేశారు. అప్పట్లో ఫ్యాన్ గాల్తో పాటు రఘువీరారెడ్డి భారీ ఎత్తున ఓట్లు చేర్చడంతో ప్రస్తుత మంత్రి ఉషాశ్రీ చరణ్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఉన్నం వర్గం తటస్థంగా ఉండిపోయి పార్టీకి పనిచేయలేదని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఎన్నికల తర్వాత నుంచి ఉన్నం వర్సెస్ ఉమామహేశ్వర నాయుడు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రతి పార్టీ కార్యక్రమం పోటాపోటీగా నిర్వహిస్తూ సిగపట్లకు దిగుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నం వర్గానికి పట్టున్నప్పటికీ ఉమామహేశ్వర నాయుడికి జిల్లా నేతల అండదండలున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో రోజురోజుకి నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఉన్నం కోడలైన వరలక్ష్మికి టికెట్ ఇవ్వమని ఉన్నం వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టికెట్ రేసులోకి ఇంకొకరు వచ్చి చేరారు. అమిల్నేని సురేంద్ర నాయుడు బడా కాంట్రాక్టర్గా ఏపీ, కర్ణాటక, తెలంగాణలో పేరుంది ఆయనకి. 2009లో పీఆర్పీ ఆవిర్భావం సమయంలో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి రాయలసీమ అభిమాన సంఘం పేరుతో రాయలసీమ వ్యాప్తంగా భారీ అభిమానుల సమావేశాలు ఏర్పాటు చేశారు. పీఆర్పీలో అనంతపురం టికెట్ ఆశించారు. అయితే టికెట్ ఇవ్వకపోవడంతో పీఆర్పీ కార్యాలయాన్ని ఆయన అనుచరులు ధ్వంసం చేశారు. సురేంద్ర నాయుడు 2014 ముందు అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. అప్పట్లో పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలిచ్చి నామినేషన్ వేయడమే ఆలస్యమన్నట్టు హడావడి చేశారు. అయితే రాత్రికి రాత్రే టికెట్ ప్రభాకర్ చౌదరికే దక్కింది. టికెట్ వచ్చింది, తర్వాత సైలెంట్ అయ్యాడు. మరోవైపు వ్యాపారం భారీగా విస్తరించాడు. 2019లో కూడా అనంతపురం టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014లో ఏం జరిగిందో సేమ్ అదే జరిగింది. దాంతో అనంతపురం ఆశలు వదిలేసుకున్న అమిల్నేని సురేంద్ర నాయుడు ఈసారి కళ్యాణదుర్గం మీద దృష్టి పెట్టారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారట. ఓ పోలీస్ అధికారి సాయంతో ఆయన టీడీపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారట. ఆర్థికంగా పార్టీకి సాయం చేస్తానంటూ బేరాలు పెడుతున్నారట. అయితే గత ఎన్నికల తర్వాత ఆయన కాంట్రాక్ట్ అవసరాల కోసం వైసీపీకి జైకొట్టారని, సీఎం జగన్ని ఆకాశానికి ఎత్తుతూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారంటూ సదరు పేపర్ కట్టింగ్లను కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు అధిష్టానానికి పంపాయట. ఇప్పటికే వైసీపీ కళ్యాణదుర్గంలో అభ్యర్థిని సైతం ప్రకటించింది. అక్కడ అనంతపురం ఎంపీగా ఉన్న రంగయ్య ఇక్కడికి షిఫ్ట్ అయి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే టీడీపీ టికెట్ రేసులోకి ఉన్నం వర్సెస్ ఉమామహేశ్వరులకి తోడు సురేంద్ర నాయుడు ఎంటర్ అవడంతో నియోజకవర్గం క్యాడర్లో అయోమయం నెలకొంది. వ్యాపారవేత్తగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని సురేంద్రపై మిగిలిన రెండు వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. దాంతో అసలు టికెట్ ఎవరికి దక్కుతుందో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోందట కళ్యాణదుర్గం తమ్ముళ్ళకి.